మనం యోగా ఎందుకు అభ్యసిస్తాం? ఆరోగ్యం కోసం, ప్రశాంతత కోసం, కోపం తగ్గడం కోసం. మన మనసు చెప్పిన మాట శరీరం వినదు, శరీరం చెప్పిన మాట మనసు వినదు. ఈ రెంటి మధ్య సమన్వయం తీసుకురావటమే యోగా. ఆరంభిద్దామా? కాళ్ళు వెడల్పు చేయండి, లైక్ దిస్. సారీ అండి, సారీ. నీకేం కాలేదు? ఏం కాలేదుగా? ఓకే. వాడు వస్తాడని గ్యారంటీ ఏంది? ఇవాళ మనకు షిఫ్ట్ లేదని ఆ గిరిగేడు చెప్పినప్పుడే అర్థమైంది. ఆడు తప్పకుండా వస్తాడే. ఛ, వీడి ఫేస్ కనిపించట్లేదు. వీడు గొంతు అన్న వినట్టుంది. అవునరా, ఎక్కడో విన్నట్టే ఉంది. ఏంది వాడు మాట్లాడేది? తిరుగుతున్నాడు. యోగా మాస్టర్. మళ్ళీ ఇదేంటి ఇష్టమ్మా? యోగా మాస్టర్ ఎక్కడికి ఎందుకు వచ్చాడు? అదే కదా సార్, స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్. అదిరిందయ్యా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఏం జరిగింది? చెప్పు చెప్పు చెప్పు. వచ్చావా? అబ్బా, ఏం నటించావే. 1 అవర్ సుఖం కోసం కక్కుర్తి పడితే 1 month టార్చర్ పెట్టావు కదే. నన్నెంత వాడుకున్నావే. కడుపుతో ఉన్నప్పుడు నా పెళ్ళానికి కూడా అంత సేవ చేయలా. నీ వల్ల చక్కగా నిద్ర కూడా పోలే. నువ్వు అసలు ఆడదానివేనా? నాయనలారా, వీడియో చూశాక కూడా మీ వాయిస్ అంత లగవటం సమంజసం కాదు. తగ్గండి. ఈ వీడియోలు బయట పెడితే మా పరువే కాదు, తన పరువు కూడా పోద్ది. గుర్తుంచుకోండి. రాజు గారు, మీరు ఇంకా అప్డేట్ అవ్వాలా? వీడియోలో మేడం ఫేస్ కనపడకుండా మేనేజ్ చేసాంలేండి. మేనేజ్ చేసావా? చెప్పండి నాయన, వాటిని మీ జీవిత భాగస్వాములకి పంపించమంటారా? రే, ఇసుక మాఫియా తెలుసు, మెడికల్ మాఫియా తెలుసు, గోల్డ్ మాఫియా తెలుసు. ఇదే మాఫియారా? అసలు మీకేం కావాలో చెప్పండి. చెప్పండి. సెటిల్మెంట్. సెటిల్మెంటా? ఒక్క నిమిషం. హలో. హలో గురుగారు. చెప్పమ్మా. మీరేమో మా నాన్న ఫ్రెండ్ అని చెప్పేసి నేను ఈ ప్రోగ్రామ్ ఒప్పుకున్నాను. ఇప్పుడేమో వాళ్ళు అలా అడుగుతున్నారు. నన్ను ఏం చేయమంటారు? అమ్మా, నాకు తెలిసి
వాళ్ళ వైఫులు వాళ్ళని నెగ్లెక్ట్ చేయటం వల్ల మద్యం మత్తులో అలా ప్రవర్తించుంటారు. మూర్ఖులనుకుని క్షమించి వదిలేయమ్మా. నేను వదలను. డబ్బుతో దేనన్నా కొనొచ్చు అనే ఇలాంటి అహంకారులకు బుద్ధొచ్చేలా చేస్తాను. వీళ్ళకి నేర్పే పాఠం ఇలాంటి వాళ్ళందరికీ గుణపాఠం అవ్వాలి. అర్థమైంది మేడం, వాళ్ళ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. వాళ్ళ ఫ్లాట్కు వెళ్ళి మరీ బుద్ధి చెప్పాలనుకోవటం అవసరమా? అవును గురుగారు, నాలాగా డబ్బు సంపాదించిన ప్రతి అమ్మాయి ఏదో ఒక అడ్డదారిలోనే సంపాదించుంటుందని చాలా మంది అపోహ. దాన్ని తొలగించడం కోసమైనా నేను ఈ రిస్క్ తీసుకోవాలి. దానికి మీ సహకారం నాకు కావాలి. తప్పకుండానమ్మా. కానీ టెన్షన్ భరించలేకపోతున్నాను. రెండు మెత్తడి పసుపు బంతులు కొనుక్కుని 2 చేతులతో నొక్కుతూ ఉండు నాయన. ఆ బాలిక మీ భార్యలతో సంబంధం ఏర్పరచుకునే లోపే మీరే ఆ సంబంధాన్ని భిన్నాచలనం చేయాలి. సుఖాసనం. జాగ్రత్త. నాయనా చంటబ్బాయి, ఏమిటి పడిపోతున్నావు? నిండు గర్భిణీలాగున్నావు. అంతుంది పొట్ట. తగ్గించు నాయనా. ఆసనాలు ఈజీగా వేయొచ్చు. ఆరోగ్యం తేలిగ్గా పొందవచ్చు. ఉంటాను గురుగారు. మంచిదమ్మా. నమస్తే. నమస్కారం. ఏంటి నాయనా? కొత్తగా జాయిన్ అయ్యాం. చాలా సంతోషం నాయనా. రోజు క్రమం తప్పకుండా రండి. అట్టగే గురుగారు. మీ గర్భిణీ పోతుంది. మాదొక చిన్న సందేహం. చెప్పండి. మీ వయసు ఎంత ఉంటుంది? ఎంత అనుకుంటున్నారు? ఒక 50 అనుకుంటున్నా. 55 నాయనా. ఆ, మరి మీరు ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటి గురుజీ? బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యమా? ప్రశ్న పెళ్లిదా బ్రహ్మచర్యందా అన్నది కాదు నాయన. ఆ, బ్రహ్మచర్యంలో ఉన్నవాడు నిష్ఠగా బ్రహ్మచర్యం చేస్తూనే ఉండాలి. సంసారంలో ఉన్నవాడు రోజు నిష్ఠగా సంసార సుఖం అనుభవించాలి. మ్మ్హ్మ్. మా భార్యలు మాకు కోఆపరేట్ చేయట్లేదు స్వామి. చూడు నాయనా, స్వామి, పువ్వులు పుయ్యటం లేదని పూజ చేయటం మానేస్తామా? వేరే విధంగా పువ్వులు పూయించాలి. గదిరారెడ్డి, ఎందుకంటే రోజు పూజలు జరగాలి. అది సృష్టి ధర్మం. మా ప్రయత్నం మేము చేస్తాం. మీకేమన్నా డౌట్లు వస్తే కాల్ చేయండి, నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో పువ్వులు పుయ్యకపోతే పక్కింట్లో పువ్వులు కొయ్యాలి. ఎందుకంటే రోజు పూజ చేయాలి. అందుకే ఇక ఏడకొచ్చాం. అంతే.